స్వర్ణాంధ్ర విజన్ 2047 కి అనుగుణంగా తిరుమల విజన్ 2047 వైపు అడుగులు వేస్తోంది టీటీడీ బోర్డు. ఇందులో భాగంగా తిరుమలలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించింది. ఇందుకోసం ప్రముఖ ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలు కూడా ఆహ్వానిస్తోంది. దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆధునిక టౌన్ ప్లానింగ్ ని పాటిస్తూనే తిరుమల పవిత్రతని పెంపొందించడానికి శాశ్వత వ్యూహాల అమలుకు వాళ్ళు కృషి చేయబోతున్నారు. వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణకు ప్రాముఖ్యత కల్పించడం, తిరుమలను ప్రపంచ స్థాయి రోల్ మోడల్ గా మార్చే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తిరుమల అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుత అవసరాలు అలాగే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ప్లానింగ్ చేస్తున్నారు. భక్తులకు అందించే సౌకర్యాల్ని మరింత మెరుగుపరచడం కూడా ఈ డాక్యుమెంట్ విజన్ లో భాగంగా వాళ్ళు రూపొందిస్తున్నారు. ఆధ్యాత్మిక నగరాలు అయోధ్య, కాశీని డెవలప్ చేసినట్టే తిరుమలని కూడా డెవలప్ చేస్తాము అని అంటున్నారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్. ఏ విధంగా తిరుమలలో ఉన్నటువంటి కట్టడాలని భద్రపరచుకోవాలి, భవిష్యత్తుకి అందించాలి, ఎక్కడెక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, క్యూలైన్ మేనేజ్మెంట్ కానీ, ఈ ప్రాచీన కట్టడాలు కానీ, నూతన కట్టడాలు కానీ, మాస్టర్ ప్లాన్ వస్తుంటే భక్తులకి అనుగుణంగా పార్కింగ్ వ్యవస్థ, ఈ రోడ్లు విస్తరణ, వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి రాబో రోజుల్లో దీని మీద ఇప్పటికే కన్సల్టెంట్స్ చాలామంది మాతో సంప్రదింపులు జరుగుతున్నారు. ఏ విధంగా దాన్ని మనం ఎలాగైతే ఇప్పుడు అయోధ్యలో పునర్నిర్మించాము, అలాగే కాశీలో పునర్నిర్మించాము, అలాగే ఉజ్జయిన్లో పునర్నిర్మించాము, అటు భవిష్యత్తులో తిరుమలలో కూడా ఆధునిక వసతులతో వస్తున్న భక్తులకి ఇబ్బంది లేకుండా కల్పించాలని ఒక మంచి సంకల్పంతో మేము ఈ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఆసక్తి ఉన్న ఏజెన్సీలు 3 వారాల్లో తమ ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా టీటీడీ కోరింది. ఇలాంటి భారీ స్థాయి పట్టణ ప్రణాళిక అలాగే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఏజెన్సీలకు ముందస్తు అనుభవం తప్పనిసరి. వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణను ఆధునిక టౌన్ ప్లానింగ్తో మిళితం చేసి బృహత్తర భవిష్యత్ ప్రణాళికను రూపొందించాలి. రాబోయే కాలంలో తిరుమలలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక పవిత్రతని కాపాడడమే ప్రణాళిక లక్ష్యంగా ఉండాలి.